ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విషయంలో నరేంద్ర మోడీ చేసినంతగా అంటే సముద్రాలకి మధ్యన అనుసంధాన రహదారుల నిర్మాణం అంటే సముద్రాలని కలపరం సముద్రం నుంచి ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి రవాణా మార్గాల్ని రోడ్డు మార్గాల్ని కలిపేటటువంటి రైలు మార్గాలు కలిపేటటువంటి సిస్టమ్స్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో హైవేస్ విషయంలో కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టుకుంటూ వస్తున్నాయి. గ్రీన్ఫీల్డ్ హైవేస్ ఇట్లాంటివన్నీ కూడా తాజాగా చూస్తే సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇన్ని రాష్ట్రాలు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు 6 రాష్ట్రాలు గుజరాతీ వ్యాపారుల కోసం అంటూ దీని మీద విచిత్ర ప్రచారం ప్రారంభించారు. అంటే ఒక రోడ్డు వేస్తే వ్యాపారులకి ఏంటి మిగతా వాడు ఎవరిని తిరగమా? ఇంకోటి ఇదివరకు ఇబ్బంది పడ్డటువంటి స్టేజ్ నుంచి ఈజీ యాక్సెస్ వచ్చేటువంటి రోడ్డు ఎందుకు మరి దీనికి నెగిటివ్గా బిహేవ్ చేస్తారో తెలియదు. చెన్నై సూరత్ల మధ్య 35 గంటల ప్రయాణ సమయాన్ని 18 గంటల దూరాన్ని 1570 నుండి 1270 కిలోమీటర్లకి తగ్గించేటటువంటి పరిస్థితి. నిర్మాణ వ్యయం 45,000 కోట్లు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే తర్వాత దేశంలో 2వ అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఇది. కానీ దానికి ఇప్పుడు మరి ఎలక్షన్ల దొరదో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇది నరేంద్ర మోడీ వ్యాపారాలు పెంచుకోవడానికి వాళ్ళ గుజరాతీ వ్యాపారాల కోసం సూరత్తో లింక్ ఏంటి మనకి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో దక్షిణాది వాళ్ళందరూ కూడా సూరత్ నుంచి కొనుగోలు చేస్తారు అనేక సరుకులు బట్టల దగ్గర నుంచి స్టీల్ సామాన్ల దగ్గర నుంచి అనేకం. అది తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఈ దుష్ప్రచారం చేయడం చాలా సులభం.